నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో అనంతపురం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు తెగదొడ్డి తిమ్మారెడ్డి మాట్లాడుతూ 2024 నుంచి 25 మధ్యంతర కేంద్ర బడ్జెట్ విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగానే మనం నవ భారత్ లో మనకి కేంద్రము ఈ రోజు 48,000 కోట్లు, అందులో భాగంగా మన రాష్ట్రానికి అమరావతి రాజధాని కోసం 1,500 కోట్ల రూపాయలు మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అదే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మధ్య తరగతి వాళ్ళు, పేదల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఉద్దేశించి వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలను వాళ్ళ యొక్క కుటుంబానికి తోడ్పడే విధంగా బడ్జెట్ చేయడం చాలా సంతోషం. ఈ రోజు దేశంలో ఎక్కడైనా మనకి రవాణా సౌకర్యం కావాలని రోడ్ల డెవలప్మెంట్ అభివృద్ధి విషయంలో సదక్ యోజన అనే పథకం కింద 1,000 కోట్ల రూపాయలు ప్రతి రాష్ట్రానికి సమన్యాయం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి వైపు నడుపుకుంటూ వెళ్తున్నటువంటి కేంద్రం, అలాగే మొత్తం దేశంలో ఉన్నటువంటి నిరుపేదల కోసం 3 కోట్ల ఇల్లు మంజూరు చేయాలని లక్ష్యం పెట్టుకుని ఆ 3 కోట్ల గృహాల కోసం, పేదవాళ్ల కోసం కూడా ఈ రోజు బడ్జెట్ లో మనకి నిధులు మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా కార్మికులకు ఉపాధి విషయం, అలాగే ముద్ర యోజనలో లోన్ను రెట్టింపు సౌకర్యం కల్పించి చిన్న పెద్ద తరహా పారిశ్రామికులకు పెద్ద ఎత్తున న్యాయం చేయుటకు కేంద్రంలోనే బడ్జెట్ విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేశారు. నా పేరు తెగదొడ్డి తిమ్మారెడ్డి, అనంతపురం జిల్లా గుత్తి మండలం నివాసి. ఈరోజు 2024-2025 మధ్యంతర కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేయడము చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగానే మనం 2047 నవభారత్లో మనకి వికసిత్ భారత్ అనే ఒక విజన్ పెట్టుకొని కేంద్రము ఈరోజు 48,000 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసి అందులో భాగంగా మన రాష్ట్రానికి అమరావతి రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయలని మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అదే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో సమన్వయం చేసుకొని ఈరోజు నిరుద్యోగులకి విషయం అయితే వాళ్ళకి యొక్క స్కిల్ డెవలప్మెంట్ విధానంలో కోట్ల రూపాయలని మంజూరు చేసి నిరుద్యోగ సమస్యని తగ్గించి వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళకు ఉపాధి కల్పించే విషయంలో కూడా బడ్జెట్లో చాలా కీలకంగా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అదే కాకుండా రైతుల విషయంలో కూడా రైతు ఆహార ఉత్పత్తులు చేసే విధానంలో కూడా రైతులకు చేయూతని ఇవ్వడానికి అన్ని రకాలుగా రైతు రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూడా బడ్జెట్లో కూడా ఈరోజు నిధులు మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అదే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మధ్యతరగతి వాళ్ళు, పేదల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఉద్దేశించి వాళ్ళకి ఉన్నటువంటి మినిమం ట్యాక్స్ని తగ్గించేసి వాళ్ళ యొక్క కుటుంబానికి తోడ్పడే విధంగా కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అదే కాకుండా ఈరోజు దేశంలో ఎక్కడైతే మనకి రవాణా సౌకర్యం కావాలని రోడ్లు డెవలప్మెంట్ అభివృద్ధి విషయంలో కానీ సదక్ యోజన అనే పథకం కింద 1,000 కోట్ల రూపాయలు ప్రతి రాష్ట్రానికి సమన్వయం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి దిశగా నడుపుకుంటూ వెళ్తున్నటువంటి కేంద్రం చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తూ, అట్లాగే కేంద్రంలో మొత్తము దేశంలో ఉన్నటువంటి నిరుపేదల కోసం 3 కోట్ల ఇండ్లను మంజూరు చేయాలని ఒక విజన్ పెట్టుకొని ఆ 3 కోట్ల గృహాల కోసం, పేదవాళ్ళ కోసం కూడా ఈరోజు బడ్జెట్లో మనకి నిధులు మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా కార్మికులకు ఉపాధి విషయము, అలాగే ముద్రా యోజన యొక్క రెట్టింపు లోను సౌకర్యం కల్పించి పారిశ్రామికులకు అంటే చిన్న చిన్న పారిశ్రామికులకు, మధ్యతరగతి పారిశ్రామికులకు కూడా చేయూతనివ్వడానికి కేంద్రం ఈరోజు బడ్జెట్లో రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అన్ని రంగాల్ని సమన్వయం చేసుకుంటూ ఈరోజు ఒక కీలకంగా ముఖ్యంగా 10 రంగాలకి మనం చూసుకున్నట్లయితే 10 రంగాలలో కూడా గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి మానవ వనరులకు, అలాగే పట్టణంలో ఉన్నటువంటి మానవ వనరులకు అన్ని రంగాలను సమన్వయం చేసుకొని ఇక్కడ గ్రామీణ పట్టణంతో పాటు అన్ని జిల్లాలకు, అన్ని రాష్ట్రాలకు, దేశాన్ని కలుపుకొని సమన్వయం చేసుకుంటూ గతంలో ఎన్నడూ లేనంతగా ఈరోజు కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసి, గతంలో మనం చూసినాము ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి ఎప్పుడు కూడా లోడ్ బడ్జెట్ చూపించడం, అప్పుల రూపంలోనే మనకి వాళ్ళు బడ్జెట్ని చూపించడం చూసినాం. కానీ అభివృద్ధి విషయంలో వాళ్ళు తిరోగమన విషయంలో
వెనక్కి రివర్స్ పరిపాలన చూసినాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత 10 సంవత్సరాల నుంచి కూడా దినదిన అభివృద్ధి చెందుకుంటూ దేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానానికి తీసుకురావడానికి ఒక సంకల్పంతో బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కేంద్ర బడ్జెట్కి మేమందరం కూడా ప్రజలందరం కూడా వ్యక్తం చేస్తున్నాం. ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈరోజు రాజధాని విషయంలో కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమిలో భాగంగా కేంద్రం ఇస్తున్నటువంటి అన్ని రకాలుగా సహకార విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని కూడా మేము తెలియజేస్తూ దేశ ప్రజానీకం కూడా అన్ని రంగాల వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై.